జపాన్ జానపద కథ. మాయా తిరగలి. జపాన్ దేశంలో ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో పెద్దవాడి పేరు అకినో. వాడు చాలా గొప్పవాడు, కానీ చాలా దురాశాపరుడు. చిన్నవాడి పేరు షింకిచి. వాడు చాలా పేదవాడు, కానీ మంచి దయగలవాడు. పెద్దవాడి భవంతిలో ఉంటే చిన్నవాడు పక్కనే గల పూరి గుడిసెలో ఉండేవాడు. ఒకసారి ఒక వారం రోజుల పాటు చిన్నవాడికి పనులేమీ లేక ఏమీ దొరకలేదు. తినడానికి తిండి కూడా లేదు. అప్పుడు తన అన్న దగ్గరకు వెళ్ళి తినడానికి ఏమైనా ఇవ్వమని అడిగాడు. పెద్దవాడు ఒక ధాన్యపు గింజ కూడా ఇవ్వనని మొహమాటం లేకుండా చెప్పేశాడు. చిన్నవాడు అన్న దురుసు ప్రవర్తనకు విచారపడ్డాడు. చేసేదేమీ లేక ఇంటి ముఖం పట్టాడు. కానీ ఆకటితో అలమటిస్తున్న పిల్లలు గుర్తుకు వచ్చి ఏమైనా పండ్లు దొరుకుతాయేమోనని అడవి దారి పట్టాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి ఎక్కడ నుంచో అద్భుతమైన ఈలపాట వినిపించింది. ఆ దిక్కుగా పోతే అక్కడ ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఈలలు వేసి పాడుకుంటూ చాలా సంతోషంగా అక్కడ పని చేసుకుంటూ ఉండడం కనిపించింది. ఎవరు నువ్వు? ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగాడు అతడు చిన్నవాడిని చూసి. అయ్యా, నా పేరు షింకిచి. నేను నిరుపేదను. గత వారం రోజుల నుంచి నాకు ఏ పని దొరకలేదు. తిండి లేకుండా ఆకలితో నా భార్య బిడ్డలు మలమలా మాడుతున్నారు అని చెప్పి వాపోయాడు. అది విని కట్టెలు కొట్టేవాడు విచారపడుతూ, అయ్యో అలాగా, కానీ నేను పేదనే. నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు. అయితే సోయాబీన్స్ రొట్టె ఉంది, నీకు ఇస్తాను. నీవు దానిని తీసుకెళ్ళి ఆ దూరాన కనపడే కొండ వెనక్కి వెళ్ళు. అక్కడ ఒక కొండ గుహలో మరుగుజ్జులు కనిపిస్తారు. వారికి ఈ రొట్టె ఇవ్వు. ప్రతిఫలంగా నీకేం కావాలని అడుగుతారు. వారు ఎంత విలువైన వస్తువులు ఇచ్చినా తీసుకోక వారి దగ్గరున్న విసురురాయి కావాలని అడుగు అని సలహా చెప్పాడు. చిన్నవాడు అతడి సలహాను అనుసరించి ఆ గుహ దగ్గరకు చేరుకున్నాడు. ఆ సమయంలో మరుగుజ్జులు చాలా సంతోషంగా పాటలు పాడుకుంటూ పనులు చేసుకుంటున్నారు. చెట్టు కొమ్మల్ని కొన్నిటిని మోయలేక ఇబ్బంది పడడం వాడు గమనించాడు. ఎందుకంటే వారి ఆకారాల కంటే ఆ కొమ్మలు పెద్దగా బరువుగా ఉన్నాయి. వారి ప్రయాసను గమనించిన షింకిచి వారికి సాయపడమేగాక వారి పని మొత్తం అంతా దాదాపుగా చేసి పెట్టేశాడు. దానికి ఆ మరుగుజ్జులు ఎంతో సంతోషించారు. అతని చుట్టూ చేరి కేరింతలు కొడుతూ నృత్యాలు చేయసాగారు. అంతలో ఒకడు చిన్నవాడి దగ్గర సోయాబీన్స్ రొట్టె ఉండడం గమనించాడు. ఆ రొట్టె గురించి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం గమనించిన చిన్నవాడు నవ్వుతూ ఆ రొట్టెను వాళ్ళకి ఇచ్చేశాడు. వాళ్ళు మరింతగా సంబరపడ్డారు. వాళ్ళు దానిని తినడం పూర్తి చేసిన తరువాత వాళ్లలో పెద్దగా వ్యవహరించే వ్యక్తి షింకిచితో, నువ్వు చాలా మంచివాడిగా కనిపిస్తున్నావు. అడగకుండానే పనులలో సాయం చేశావు. కోరకుండానే రొట్టె ఇచ్చేశావు. నీకు విలువైన రత్నాలు మణులు ఇస్తాం, తీసుకెళ్ళు అన్నాడు. వెంటనే చిన్నవాడు నవ్వుతూ, అయ్యా, నేను నిరుపేదను. నాకు రత్నాలు మణులు మరే ఇతర మాణిక్యాలు వద్దు అన్నాడు. లేదు, నీకు ఏదో ఒకటి ఇవ్వాలని మాకు కోరికగా ఉంది. మేము ఇచ్చేది నీకు ఉపయోగపడకపోతే నువ్వే ఏదో ఒకటి కోరుకో అన్నారు. సరే, మీరు అడగమన్నారు కనుక అడుగుతున్నాను. మీరు ఆడి తప్పని ఉత్తమ గుణం కలవారని నేను విన్నాను. మీ దగ్గరున్న విసురురాయిని నాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అన్నాడు చిన్నవాడు. వెంటనే వాళ్ళ మొహాల్లో అయిష్టత కనిపించింది. వాళ్లలో వాళ్ళు తర్జన భర్జనలు పడ్డారు. చివరికి చిన్నవాడికి విసురురాయిని ఇస్తూ ఇలా చెప్పారు. చూడు షింకిచి, ఇది మామూలు రాయి కాదు, చాలా మహిమ గలది. నీవు దీని పిడిని కుడివైపుకి తిప్పితే నీవు కోరుకున్నవన్నీ లభ్యమవుతాయి. ఆ తర్వాత దీని పిడిని ఎడమవైపుకి తిప్పితే అన్నీ ఆగిపోతాయి అని చెప్పారు. చిన్నవాడు చాలా సంతోషించి వారికి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వెళ్ళాడు. భార్య ఎదురు వచ్చి, పిల్లలకు తినడానికి ఏమైనా తెచ్చారా అని అడిగింది ఆశగా. అంతకంటే విలువైనదే తెచ్చాను అంటూ ఇంట్లోకి వెళ్ళి విసురురాయిని దుప్పటి పైన పెట్టి దాని పిడిని కుడివైపుకు తిప్పుతూ ధాన్యం కోరుకున్నాడు. అంతే, కొన్ని క్షణాలలో ఇంట్లో ధాన్యపు రాసులు వచ్చేశాయి. ఆ విధంగా వారికి కావలసినవన్నీ కోరుకున్నారు. ఆనతి కాలంలోనే చిన్నవాడు
పెద్దవాడి కంటే ధనికుడయ్యాడు. వాడు దేవుని పేరిట తనకు పట్టిన అదృష్టానికి గాను ఊళ్ళో అందరికీ విందు చేయాలనుకున్నాడు. ఆ ఊళ్ళో ఉన్న అందరినీ పేద గొప్ప తేడా లేకుండా పిలిచాడు. పెద్దవాడు అకినో కూడా విందుకు వచ్చాడు. విందులో వడ్డించిన పదార్థాలు చాలా రుచికరంగా ఉన్నాయి. అందరూ చిన్నవాడిని ఎంతో కొనియాడారు. అసూయాపరుడైన పెద్దవాడికి దాంతో మరింత అసూయ పెరిగింది. చిన్నవాడి సంపద రహస్యం తెలుసుకోవాలని చిన్నవాడిని కనిపెట్టి తిరగసాగాడు. అతిథులందరూ వెళ్ళిపోయే సమయంలో వారికి కానుకగా తియ్యని సోయా రొట్టెలు పంచాలనుకున్నాడు చిన్నవాడు. అనుకున్నదే తడవుగా ఒక గదిలోకి వెళ్ళి విసురురాయి పిడిని తిప్పి కోరుకున్నాడు. రంగురంగుల అందమైన ప్యాకెట్లలో రొట్టెలు రాసాగాయి. అతిథులందరికీ పంచాడు. అందరూ చిన్నవాడిని ఆశీర్వదించి వెళ్ళారు. పెద్దవాడు తలుపు సందులోంచి విసురురాయిని రొట్టెలను గమనించాడు. తమ్ముడికి పట్టిన అదృష్టానికి వాడి కడుపు మండిపోసాగింది. ఎంతో ప్రేమ నటిస్తూ, తమ్ముడు, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను అన్నీ సర్దుతానులే అన్నాడు. అకినో అలసిపోయిన చిన్నవాడు భార్య పిల్లలు వెంటనే నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి వేళ పెద్దవాడు విసురురాయిని కొన్ని రొట్టెలను దొంగిలించి అక్కడున్న పడవ ఎక్కాడు. ఆవల తీరం చేరుకుని ప్రపంచంలోనూ గొప్పవాడిగా బ్రతకాలనుకున్నాడు. అలా సముద్రంపై ప్రయాణం చేస్తున్న పెద్దవాడికి దూరాన ఒక ద్వీపం కనబడింది. అక్కడికి చేరుకోవాలనుకున్నాడు పెద్దవాడు. కానీ అప్పటికే నిద్రకి తిండికి ముఖం వాసిపోయాడు. అలసట కూడా పడ్డాడు. ఆకలి వేయడం ప్రారంభించింది. వెంటనే రొట్టెలు గుర్తుకు వచ్చాయి. ఎంత తిన్నా తీయని రొట్టెలు కదా, వాడికి మొహం మొత్తింది. చీచి, ఉప్పు ఉంటే ఎంత బాగుండేది అనుకున్నాడు. వెంటనే వాడికి ఒక ఆలోచన కలిగింది. విసురురాయి సహాయంతో ఉప్పు తెప్పించుకోవాలి అనుకున్నాడు. చూశాడుగా తమ్ముడు ఏం చేశాడో. వెంటనే విసురురాయిని పిడిని తిప్పుతూ ఉప్పును కోరాడు. అంతే, ఉప్పు చిటికెడు వచ్చింది. పిడికెడు, గుప్పెడు, అలా అలా ఎంతో రాసాగింది. దాన్ని ఎలా ఆపాలో అతనికి తెలియలేదు. పడవ బొరువెక్కసాగింది. ఒక పక్క నీటిలోకి ఒరిగింది. ప్రాణభయంతో కేకలు పెట్టాడు. ఆగు, ఆగు అంటూ అరిచాడు. సముద్రం మధ్యలో ఉన్న పెద్దవాడి మాటలు ఎవ్వరికీ వినపడలేదు. ఎవరూ రాలేదు. ఎవరూ వాడిని రక్షించలేదు. అసూయాపరుడైన అకినో ఆ విసురురాయితో సహా సముద్రపు అడుగుకి చేరాడు. అయితే ఆ విసురురాయి నుండి ఉప్పు రావడం మాత్రం ఆగలేదు. ఇంకా ఇంకా వస్తూనే ఉంది. అందుకే ఇప్పుడు సముద్రపు నీరు ఉప్పగా ఉంటుందని చెప్పుకుంటారు జపాన్ వారు.